అనుకోవద్దులే, వాక్యమే కదా, అందరు చదవండి, చదవచ్చు అందరూ చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. చాలు. తన నిబంధనను ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పండి. స్థిరపరుస్తాడు. మొదటిదేమో 1000 తరముల వరకు కనికరం చూపుతాడు, కరుణిస్తాడు. అంత మాత్రమే కాకుండా నీవు యేసయ్యని ప్రేమిస్తూ ఉంటే పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, నా యేసయ్యనే, లోకాన్ని కాదు, లోకంలో ఉన్న వాటిని కాదు, యేసయ్యనే నువ్వు ప్రేమిస్తూ ఉంటే నిబంధనను స్థిరపరుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి కలిగే రెండో ఆశీర్వాదం ఇది. ప్రియమైన వాళ్ళారా, నిబంధనను స్థిరపరుస్తాడు. నిబంధన చేయడం కాదు, నిబంధనను స్థిరపరుస్తాడు. నిబంధన అని అన్నప్పుడు ఒక్కరే చేయలేరు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను నిబంధన చేయాలనుకుంటే రెండో వ్యక్తి ఉండాలి. అర్థమవుతుందా? రెండో వ్యక్తి ఉండాలి. అంటే ఇద్దరి మధ్య ఒక నిబంధన అనేది జరుగుతుంది. ఇద్దరి మధ్య ఒక నిబంధన అనేది జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఇద్దరి మధ్య ఒక మాట ఏమంటే స్థిరపరచబడుతుంది. అదేవిధంగా ప్రభు అంటాడు, నేను నీతో చేసిన నిబంధన అయినా, నీవు నాతో చేసిన నిబంధన అయినా దాన్ని నేనేం చేస్తానంటే స్థిరపరుస్తాను. హల్లెలూయా. దాన్ని గుర్తిరగలిగిన స్థితిలోకి రావాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చూడండి, మనుషులు అనుకోండి నిబంధనలు స్థిరపరచలేరు. మనుషులు నిబంధనలు స్థిరపరచలేరు, నిబంధన చేస్తారు. ఏమంటే నిబంధనను వారు స్థిరపరచలేరు. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వివాహ వ్యవస్థలో అడుగు పెట్టిన వారే, అవునా కదా? పెళ్ళైన వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తండి, కనపడేటట్టు ఎత్తండి గట్టిగా, పూర్తిగా చూడండి, అందరూ అళ్ళే ఇంచుమించుగా. ఒకవేళ పాస్టర్ వచ్చి మీకు వివాహం చేసి ఉంటే ఏమండి అవన్నీ మాకు అర్థమైపోతాయి. ఒకవేళ గతములో యేసు ప్రభుని నమ్మక ముందు లేదా విశ్వసించక ముందు లేక ఏమంటే హైందవులుగా ఉన్న ఆ పరిస్థితుల్లో ఒకవేళ వివాహం చేసుకున్నారనుకో, వాళ్ళు ఏమి చదివి ఉంటారో మీకు ఏమి అర్థం కాదు. అర్థమవుతుందా? సంస్కృతంలో ఏదో చదువుతారు, ఏం అర్థం కాదు. ఎందుకంటే నేను ఒకప్పుడు హిందువుడిగా ఉండి నడిపించబడిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా. అవి ఏం అర్థమయ్యే సచ్చాయి కాదు, మనకి ఏదేదో అంటారు, అయిపోయింది. అయితే యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఉంటే ఒక సేవకుడు వచ్చి వివాహం జరిపిస్తే అప్పుడు మీరు చేసిన నిబంధనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మా, ఎవరన్నా నిన్ను బలవంతం చేశారా, నీవే ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నావా పెళ్ళి అని అడుగుతావు, అవునా? అప్పుడు ఏం చెప్పావు నువ్వు? నా ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నా, మీ అమ్మ, మీ నాన్న, లేకపోతే మీ మేనమామ నిన్ను బలవంతం చేయలేదు కదా? లేదు, నా ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నా అన్నావు. అది ఒకటి. ఏమండి, ఆ తర్వాత నిబంధన చేయమంటే నిబంధన చేసావా లేదా? అర్థమవుతుందా? అవును నేను, అను నిన్ను, ఏమండి ఈ దినమున మన బంధువుల ఎదుట, మన సంఘం ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట, దైవ సేవకుల ఎదుట ఏమండి నిబంధన చేయుచున్నాను. ఏమని చెప్పరామండి? మరణం ఉందా? ఏంటదే? బాగా తెలుసు. మరి మరణము మనలను వేరుపరుచు వరకు, ఏది సుఖము ఎందు, దుఃఖము ఎందు, తర్వాత బాధలు ఎందు, కష్టాలు ఎందు, ఇంకా తర్వాత అదిగో కలిమి ఎందు, లేమి ఎందు, వ్యాధి ఎందు, బాధ ఎందు, అన్నిటి ఎందు, ఆ తర్వాత చివరిలో నిన్ను వల్లక వేరొకరిని ఆశించక
నీకే భార్యనై ఉందనని, నీకే భర్తనై ఉందనని నిబంధన చేయుచున్నాను అన్నావు. అర్థమైందా? సరే, నిబంధన చేసావు కానీ నిబంధన స్థిరపరిచావా? అర్థమవుతుంది? నిబంధన చేసావు కానీ నిబంధన స్థిరపరిచావా? నిబంధనలో నడిపించబడుతున్నావా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? కాస్త ఇబ్బంది వస్తే, కాస్త ఇరుకొస్తే, కాస్త ఏమన్నా నువ్వు కోరిందే ఆ మధ్య ఏదో పండగ పోయింది కదా, ఏం పండగ అది చెప్పొచ్చుగా? ఈస్టరా? ఈ మధ్య పోయిన పండగ ఏంది? అది ఈస్టరే కదా. ఆ ఈస్టర్కి ఏదో పాపం ఆమెకు నచ్చిన చీర తీసేయలేదంట. ఏమంటే మా అమ్మగారింటికి పోతా, నాకు నచ్చిన చీర తీసేయలేని ఒడికి నీకు పెళ్ళాం అవసరమా? అర్థమైందా? ఇలాంటి మాటలు మాట్లాడేవారు లేరా? ఏది నచ్చిన చీర తీసేయలేదని, చీర ఎంత, దాని భాగ్యం ఎంత? చీర తీసిస్తాడని చేసుకున్నావా? నిబంధన చేసావా? చెప్పరావండి. షికారు చేస్తాడని నిబంధన చేసావా? షికారు చేపిస్తాడని. నీకు నచ్చిందంతా తీసిస్తాడని నిబంధన చేసావా? వాళ్ళైనా మీరైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ. అర్థమవుతుందా? అంటే మనిషి ప్రియమైన వాళ్ళరా నిబంధనను చెప్పండి, గట్టిగా చెప్పండి, స్థిరపరచలేడు. నిబంధనని మనిషి స్థిరపరచలేడు. అయితే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య నిబంధనను స్థిరపరచును గాక. హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట మార్చుకునే దానికి మనిషి కాదు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. ఆయన దేవాది దేవుడు. శూన్యములో సృష్టిని వేలాడదీసిన వాడు. నోటి మాటతో సృష్టిని కలుగు చేసిన వాడు. ప్రియమైన వాళ్ళ ఆ గొప్ప దేవుడు, దేవాది దేవుడు లేని దాన్ని ఉన్నట్లుగానే పిలవగలిగిన వాడు. శూన్యంలో నుంచి నీకు అలా తీసి ఇవ్వగలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఆయన నీ వ్యక్తిగత జీవితంలో నిబంధనను ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధనలో నువ్వు నడిపించబడగలిగేటట్లుగా, ఆ నిబంధనలో నువ్వు జీవించగలిగేటట్లుగా ఆయన నీకు సహాయం చేసి ఆయన స్థిరపరుస్తాడు. ప్రియమైన వాళ్ళ యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరగలగాలి, నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. అర్థమవుతుందా? మాట చెప్పడం చాలా ఈజీ అండి. అర్థమవుతుందా? మాట మాట్లాడడం చాలా ఈజీ. అయితే ఆ మాట నెరవేర్చుకోవడం గొప్ప సంగతి. ఆ మాట ప్రకారం బతకడం గొప్ప సంగతి. ఆ మాటని తూచా తప్పకుండా విడవకుండా, అదే ముందులే అని అలక్ష్యం చేయకుండా, తుణీకరించకుండా, తోసివేయకుండా నడిపించబడ్డం గొప్ప సంగతి. ప్రియమైన వాళ్ళారా, అట్టి కృప నా యేసయ్య దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఉంటుంది వ్యక్తిగత జీవితం అనుమానం ఒకసారి గుర్తురు. ఒకవేళ ఈ రోజు వరకు నిబంధనలు చేసి ఎవరితో ఎన్ని మాటలు చెప్పావో, నచ్చినోడికి నచ్చిన మాటలు చెప్పావు, నచ్చిన దానికి నచ్చిన మాటలు చెప్పావు. ఏమండి ఆ మధ్య ఎవరు నాకు మీకు చెప్పకూడదు, నాకు మెసేజ్లు పెట్టారు. ఏమని తెలుసునా అన్న, ఒక్కొక్కరు దానికి ఒక్కొక్క మెసేజ్, ఒక్కొక్క నెంబర్ ఇస్తుంటారా? అర్థమవుతుందా? కొంతమంది అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, కొంచెం గుర్తెరగండి మీ వ్యక్తిగత జీవితంలో. ఆ పేర్లని మీకు చెప్పకూడదు. లేక ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తుంటారా? అటోళ్ళు లేరా? అర్థమవుతుందా? సెల్ ఫోన్లు మంచి కోసం వాడండి, తప్పులేదు. కుటుంబ క్షేమం కోసం వాడండి, కుటుంబం బాగుపడడానికి వాడండి, మంచిదే. అర్థమవుతుందా? ఆ తయారు చేసిన వాళ్ళు మంచి జరుగుతుంది అని తయారు చేశారా? చెడు జరుగుతుంది తయారు చేశారా? నువ్వు దేనికోసం ఉపయోగించుకుంటున్నావు గుర్తెరుగు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ప్రభువు కోరుకుంటున్నది ఏం తెలిసినా నిబంధన నువ్వేం చేయాలి చెప్పండి గట్టిగా, స్థిరపరచగలిగే స్థితిలోనికి రావాలి. అయితే అది నీ వల్ల కాదు, కానీ దేవుడు నీకు సహాయకుడిగా ఉండి చేయును గాక. నిబంధనను ఏం చేస్తాడు దేవుడు? స్థిరపరుస్తూ నువ్వు చేసిన నిబంధనలో నువ్వు నడిపించబడగలిగేటట్లుగా నా యేసయ్య కృప చూపును గాక.
హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చెప్తాను, చూపిస్తాను చూడండి. దినవృత్తాంతంలో 2వ పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. దినవృత్తాంతంలో 2వ పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృప చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను. హల్లెలూయా. ఆకాశమందైనను లేడు, భూమి ఎందైనను లేడు. మన దేవుని వంటి దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుని వంటి దేవుడు ఆకాశమందైన లేడు, భూమి ఎందైన లేడు. ఆయన ఎవరై అంటే నిబంధనను ఏం చేస్తాడంట? నీ భక్తుల నిబంధనను ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తా ఉంటాడు. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురుగాక. బైబిల్లో మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజున నోవాహుతో దేవుడు చెప్పాడు, నిబంధన చేశాడు. ఏమని తెలిసిన? ఈ సమస్తాన్ని నాశనం చేయబోతా ఉన్నాను, నువ్వు ఒక ఓడను తయారు చేసుకుని నీకు ఎవరైతే మాట విని నీ దగ్గరికి వస్తారో వాళ్ళు అందరూ ఓడలోకి రండి అన్నాడు. ఓడలోకి వచ్చారు. ఆ తర్వాత దేవుడు తలుపు వేశాడండి. ఆ తర్వాత ఆ ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తే అంత నాశనమైపోయినా అందులో ఉన్న వాళ్ళు మాత్రం కాపాడబడ్డారు. కాపాడబడిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమో తెలిసిన? ఇదిగో నోవాహు, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నా. ఏం చేస్తున్నావయ్యా? ఇక మీదట ఇలాంటి వర్షం నేను కురిపించను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ రోజున ప్రచండమైన వర్షం, తూములు తెరిచాడు. అర్థమవుతుందా? కురిపిస్తే ప్రియమైన వాళ్ళరా ఇంచుమించుగా 15 మోరలు ఎత్తు నీళ్లు పారుకుంటా పోయి మొత్తం సర్వనాశనం అయిపోయి, ఇలాగ నేను వర్షాన్ని కురిపించను. ఎప్పుడైనా ఒకవేళ వర్షం వస్తే నేను ఇంద్రధనుస్సుని ఏర్పరుస్తున్నాను. ఇంద్రధనుస్సుని ఏర్పరుస్తాను. అది నేను చూచి నా నిబంధన నేను జ్ఞాపకం చేసుకుని మరలా ఆ విధంగా చెయ్యను అని నిబంధన చేశాడు యేసయ్య. హల్లెలూయా. అవునా కదా? అప్పుడప్పుడు మనం ఇంద్రధనుస్సు చూస్తున్నామా లేదా? ప్రచండమైన వర్షం పడినప్పుడు మీరు చూడండి, కావాలంటే ఆకాశం ఇంద్రధనుస్సు కనపడుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది, వర్షం ఆగిపోతుంది. ఎంత పెద్ద తుఫానైనా సరే, ఎంత పెద్ద ప్రచండమైన గాలులు అయినా సరే ఆగిపోతుంది. తెలిసిన? దేవుడు ఎప్పుడో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు. అలాగే దేవుడు చేస్తానే ఉన్నాడు. అందుకంటాడు ఆయన, నేను ఎవరిని తెలిసిన నిబంధనని చెప్పండి గట్టిగా, త్రోసి వేసేవాడిని కాదురా, నిబంధన స్థిరపరిచేవాడిని రా నేను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంకా ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని తెలిసినా? ఇదిగో నీకు పుట్టే మగపిల్లలందరికీ నువ్వు సున్నతి చేయించాలి. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వస్తావో అప్పుడు నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆకాశ నక్షత్రాల వల్ల, ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను నిబంధన చేశాడు దేవుడు. వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారో, అర్థమవుతుందా? అదే దేవుడు స్థిరపరిచాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదిస్తాను. అబ్రహాం సంతతి ఆశీర్వాదం పొందుతానే ఉంది ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో కూడా బైబిల్లో రాయబడిన మాట 50వ కీర్తన 4వ చరణం చూడండి. 50వ కీర్తన 4వ చరణం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు. బాగా గమనించండి. దేవుడు ఏ ఆకాశమా ఇలా రా, ఏ భూమి ఇలా రా అని పిలుస్తా ఉన్నాడు. ఆ భూమి ఆకాశం వచ్చిన తర్వాత ఆ భూమికి ఆకాశానికి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసునా? నాతో నిబంధన చేసిన నా భక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ మీరు సమకూర్చండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకే కాదు నోరుండేది, మనకే కాదు, భూమికి కూడా ఏముంది చెప్పండి?
నోరుంది, చెవులు ఉన్నాయి. ఆకాశానికి నోరుంది, చెవులు కూడా ఉన్నాయి. మనకు కనపడవై, మనకు తెలియవు. అర్థమవుతుందా? దేవుడు ఆకాశాన్ని పిలిచాడంట, తర్వాత భూమిని పిలిచాడు. పిలిచి వాటికి చెప్తా ఉన్నాడు, నాతో నిబంధన చేసుకుని నా భక్తులను సమకూర్చండి సమకూర్చండి అని. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి మాటలు వింటుండగా నీ వ్యక్తిగత జీవితంలో నా దేవునితో ఇంకా నిబంధన చేసుకోకుండా నడిపించబడుతూ ఉన్న స్థితి నీలో ఉందేమో గుర్తెరుగు. నా యేసయ్యతో నిబంధన చేసుకున్నావా? నీ భార్యతో చేసావు, మంచిదే కాదనట్లు. నీ భర్తతో చేసావు, ఏమంటే తెలిసిన వాళ్ళతో చేసావు, అయిన వాళ్ళతో చేసావు. అయితే నా యేసయ్యతో నువ్వు నిబంధన చేసుకున్నావా? మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తాను చూడండి. ఆ మధ్య ఒక ప్రేమికుల జంట, ఏ జంట చెప్పండి గట్టిగా, ప్రేమికుల జంట ఏం చేసింది అంటే, మీకు అంతా బాగా తెలుసు కదా. ఏంట్రా ఈ పని చేస్తున్నాడంటే, నేను ప్రేమిస్తున్నా ఒకరినొకరు ప్రేమించుకుంటా ఉన్నారంట. మంచిదే కాదన్నట్లే. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, పార్కుల్లో వీళ్ళే కనపడతా ఉన్నారు, ఐస్ క్రీమ్ పార్లర్లో వీళ్ళే కనపడతా ఉన్నారు, ఆ తర్వాత బస్ స్టాండ్లో వీళ్ళే కనపడుతున్నారు, రైల్వే స్టేషన్లో వీళ్ళే కనపడుతున్నారు. అదే మంగళగిరి దగ్గర ఏదేదో ఉంది ఆయిలాండ్ అయింది, అది చెప్పొచ్చుగా. ఆ ఆయిలాండ్లో కూడా వీళ్ళే కనపడతా ఉన్నారు. ఏమండి, ఒకవేళ కూల్ డ్రింక్ షాపు దగ్గరికి పోయి కూల్ డ్రింక్ తీసుకుంటే ఏమండి, ఒక దాంట్లో 2 స్టాల్ వేసుకొని ఒక పక్క ఆ పిల్ల ఒక పక్క ఈయన ఏమండి తాగుతూ ఉన్నారు. ఐస్ క్రీమ్ ఏమో ఈమె ఆయన నోట్లో పెడుతుంటే ఆమెమో చెప్పండి, నేను చూస్తున్నారు అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటా ఉన్నారంట, ఒకరొకరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఏమండి, ఐస్ క్రీమ్ పార్లర్లో వీళ్ళే, కూల్ డ్రింక్ షాపుల్లో వీళ్ళే, పార్కుల్లో వీళ్ళే. ఆ తర్వాత ఏమండి, వాడు ఈ పిల్లకి రీఛార్జీలు కూడా చేపిస్తానే ఉన్నాడు. దేనికి మీకు తెలుసు కదా, ఇంకా హల్లెలూయా, రీఛార్జీలు చేపిస్తానే ఉన్నాడు. ఆ తర్వాత ఆ పిల్లకి సంబంధాలు చూద్దామని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఓ సంబంధం చూసి, అమ్మాయి మీకు సంబంధం చూశాను, మీరు చూసుకొని నచ్చితే మాట్లాడి చేసేస్తాము అని అన్నారంట. ఈ పిల్ల మనసులో వాడున్నాడు కాబట్టి వాడిని ఆ తర్వాత కలిసి, మా అమ్మోళ్ళు సంబంధం చూస్తామంటున్నారు, ఇక నేను చూస్తే నాకు చేసేస్తామంటా ఉన్నారు, మీ ఇంట్లో కూడా చెప్తే మా ఇంట్లో కూడా చెప్పేస్తాము, ఇద్దరం కలిసి నిబంధన చేసుకుందాము అంటే, ఇద్దరం కలిసి చెప్పండి నిబంధన అంటే ఏంటి, అది పెళ్లి చేసుకుందాము అని ఆ పిల్ల కాస్త ఆడికి చెప్పిందంట. ఆడు సరేలే అలాగేలే అని చెప్పేసి తల ఊపాడండి. ఆ తర్వాత వాడి ఇంటికి పోయాడండి, ఈ పిల్ల ఇంటికి వచ్చిందండి. ఇక ఆ తర్వాత నుంచి ఫోన్లు చేస్తూ ఉంటే, మీరు ప్రయత్నిస్తున్న గ్రాహకులు ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేడు. అర్థమవుతుందా? ఇక ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అంటానే ఉందంటే. ప్రియమైన అన్నారా, ఆలోచన చేయండి. ఐస్ క్రీమ్ పార్లర్కి పోయేదానికి ఈడు వస్తాడు, పార్కులకు పోయేదానికి ఈడు వస్తాడు, తర్వాత హాయిలాండ్కి పోయేదానికి ఈడు వస్తాడు, తర్వాత పార్కుల మీద తిరిగేదానికి వస్తాడు, రీఛార్జీలు చేస్తా అన్నీ చేస్తూనే ఉంటాడు. నిబంధన చేసేదానికి మాత్రం చెప్పొచ్చుగా, రాడు నిబంధన చేసేదానికి రాడు. ఇలాంటి వాళ్ళు లేరా? ఇలాంటి సభల్లో కూర్చొని ఏమండి ఎంతసేపు అయినా వాక్యం చెప్పని వాక్యం వింటానే ఉంటారు, మంచిదే కాదన్నట్లే. ఆదివారం పూట మందిరాలకు కూడా వస్తారు, మంచిదే. అర్థమవుతుందా? ఎక్కడ సభలు అంటే అక్కడికి వస్తారు, యూట్యూబ్లో పెట్టుకొని వాక్యమే ఉంటారు, మంచిదే కాదన్నట్లే. మారు మనసు పొందావా? మారు మనసు పొందిన నీవు బాప్తిసం పొందావా? ఆయనతో నిబంధన చేసావా? యేసయ్యతో నిబంధన చేసిన అనుభవానికి రాగలిగావా? మందిరానికి వస్తాడు, మందిరంలో సెల్లర మారుస్తాడు, మన సందాలు వేస్తాడు, మరలా ఏమంటే మందిరానికి సున్నం కొట్టాలని డబ్బులు ఇస్తాడు, ఫ్యాన్ పోయిందంటే ఫ్యాన్ చేపిస్తాడు, ట్యూబ్లైట్ కావాలంటే ట్యూబ్లైట్ ఇస్తాడు, ఏమంటే పరిచయం చేస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి. నిబంధన చేసేదానికి మాత్రం వీడు రాడు, నిబంధన చేసేదానికి మాత్రం రాడు. మారు మనసు పొందరంటే పొందడు, బాప్తిసం పొందరంటే పొందడు, సంఘ సహవాసంలో అంటు కట్టబడి నడిపించబడరా అంటే
ఇక కనిపించాడు, అక్కడ కనిపించడం. అర్థమవుతుందా? ఈరోజు ఎంతమంది లేరు ఇలాంటి వాళ్ళు? కనుక ప్రభు నీతోనే మాట్లాడుతున్న సహోదరుడు సహోదరి, నిబంధన స్థిరపరిచే దేవుడు నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన నిబంధనలు ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని చేశావో నాకైతే తెలియదు, కానీ నా యేసయ్యతో నిబంధన చేయుదువు గాక, మారు మనసు పొందుదువు గాక, నీ బుద్ధి మార్చుకొందువు గాక, నీ స్వభావం మార్చబడును గాక, బాప్తిస్మానికి నువ్వు లోబడుదువు గాక. రాత్రి ఎవరో నేను వాక్యం చెప్పి ఆ తర్వాత ప్రార్థన చేసి బయలుదేరి వస్తూ ఉంటే, అన్న నేను బాప్తిసం పొందుతానన్నా అన్నాడు. 1వ తేదీ ఇస్తాను బాబు అన్న. ప్రతి నెల 1వ తేదీ మందిరంలో బాప్తిసాలు ఇవ్వబడతాయని చెప్పా. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తిరగలగాలి, నిబంధన చేసే స్థితిలోకి రావాలి. నిబంధన చేయకుండా నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చినా, ఎంత సొన్నం కొట్టినా, ఏమంటే ఎంత కానుకిచ్చినా, ఒకవేళ లేకపోతే ఇంకా ఏదన్నా చేసినా, ఏవో చేస్తుంటావు కదా, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టించడం, లేకపోతే ఇంకా చెత్త పనులను చేస్తుంటారు కదా కొంతమంది. ఇలాంటి అన్నీ చేస్తూనే ఉంటాడు. ఈ బుద్ధి మాత్రం రాదన్నమాట, నిబంధన చేసే స్థితిలోనికి రాడు. అరే నా వయసు పెరిగిపోతా ఉంది, ఇంకెంతకాలం నేను బ్రతుకుతాను, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, ప్రభుని నమ్ముకుందాం, ప్రభు యందు నమ్మకంగా జీవిద్దాం, ఆయన కోసం మనం బ్రతుకుదాం అన్న ఆ స్థితిలోనికి ఈ రోజున వచ్చుదువుగాక, నా ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నవాడు నజరేయుడైన యేసయ్య సహోదరుడా సహోదరి, ఎంతకాలం ఇంకా నాటకాలు ఆడుతూ తిరుగుతూ ఉంటావు? ఇంకా ఎంతకాలం ఏమండి వస్తా పోతా ఉంటావు? ప్రియమైన వాళ్ళారా, నిన్ను ప్రేమించి నజరేయుడైన యేసయ్య ఈ రాత్రి నువ్వు ఆయనతో నిబంధన చేయగలవా? నిబంధన చేస్తే ఆయన అంటాడు, ఆకాశాన్ని భూమిని పిలిచినప్పుడు ఏమండి, నా భక్తుల్ని, నాతో నిబంధన చేసిన నా భక్తుల్ని సమకూర్చండి అనే వారిలో నీవు కూడా ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఉందువుగాక, నీవు కూడా ఉండాలనే నా ప్రభు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళనా, నిన్ను ప్రేమిస్తున్నాడు నజరేయుడైన యేసయ్య. ఎందుకంటే నిబంధన స్థిరపరచాలని. అందుకని అంటాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అని అన్నప్పుడు నిబంధనలోనికి నువ్వు వచ్చుదువుగాక, నిబంధనకు లోబడుదువుగాక. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఆ లోకములు అనేది ప్రేమించుకున్న వాళ్ళు కొంతమందిని చూడండి, ప్రాణాన్నైనా అర్పిస్తారు, ప్రాణాన్నైనా వదిలిపెడతారు. పెళ్ళి చెయ్యమని అంటే ప్రాణమైన వదిలిపెడతారు, కానీ ఇంకొకరిని చూసుకోరు. లోకములో ఆ తుచ్చమైన అభిలాషలకు లోబడిన ఆ ప్రేమలోనే అంత తెగింపు ఉంటే, నా యేసయ్య నీ కోసం ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్తబొట్టును కార్చలేదా? ఆ రక్తములో ద్వారా ఏమండి నీకు రక్షణ కలుగు చేయడం లేదా? దాన్ని గుర్తిరగలేవా? నీకోసం ఎవరు ఈ లోకం రక్తాన్ని కార్చింది? నీకోసం ఈ లోకానికి వచ్చింది ఎవరు? ప్రాణాన్ని పణంగా పెట్టింది ఎవరు? మరణించింది ఎవరు? పాతి పెట్టబడింది ఎవరు? తిరిగి లేచింది ఎవరు? సజీవుడిగా సంచరిస్తున్నది ఎవరు? మరలా నీ కోసం రాబోతున్నది ఎవరు? ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచించి, ఆయనతో నువ్వు నిబంధన చేయుదువుగాక. ఆ నిబంధన నా దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మీకు చెప్పి ముగిస్తాను చూడండి, ఇంకొక మాట మీకు చెప్పి ముగిస్తాను చూడండి జాగ్రత్తగా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. అందరూ అనండి ఆ మాట. మన ప్రభువైన యేసుక్రీస్తును, అందరు చెప్పండి బిగ్గరగా గట్టిగా, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ రాత్రి మాటలు వింటున్న వారందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేనండి, చేతులు ఎత్తి ఆమేనండి. కృప కలుగునుగాక, గట్టిగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మీకు కృప కలుగునుగాక, ఒక్కొక్కరికి కృప కలుగునుగాక. పేరు పేరు చొప్పున కృప కలుగునుగాక. యేసయ్య కృప కలుగునుగాక. హల్లెలూయా.
చూడండి ప్రియమైన వాళ్ళరా, దైవజన పౌలు గారు అన్న మాట మనం గుర్తెరగలగాలి. ఆయన అంటాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ ఏం కలుగుతుందంట? గట్టిగా చెప్పండి. 1 కేజీ బంగారమా చెప్పరామండి, లేకపోతే ఒక 4 కేజీలు వెండే? ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. ఆయన కృప చాలండి మన వ్యక్తిగత జీవితానికి. హల్లెలూయా. యేసన్న గారు రాసిన పాటలు మీరు గమనించండి. కావాలంటే ప్రతి పాటలో కృప 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 అనే ఆ పదము లేకుండా పాట రాయాలి, ఇంచుమించుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో యేసయ్య ద్వారా కలిగిన ఆ కృపని పొందుకుంటాం ఎప్పుడు తెలిసినా ఆయన్ని ప్రేమిస్తా ఉంటే. హల్లెలూయా. మొదటిది మీకు చెప్పా, 1000 తరముల వరకు ఆయన ఏం చేస్తాడంట? కరుణిస్తాడు. రెండవది ప్రియమైన వాళ్ళరా, ఏమండి మీకు తెలియజేశా, ఏమని చెప్పండి గట్టిగా, నిబంధనని స్థిరపరుస్తాడు. మూడవదిగా మనం గ్రహిస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా, ఆయన్ని ప్రేమిస్తే కృప కలుగునుగాక. యేసయ్య ద్వారా కలిగిన ఆ కృప కలుగునుగాక, మెండుగా కలుగునుగాక, నిండుగా కలుగునుగాక. హల్లెలూయా. నీకు అవసరమైన ఆ కృపతో, ఏ దినానికి అవసరమైన ఆ కృపతో ఆయన నిన్ను నింపి నడుపునుగాక. హల్లెలూయా. యేసన్న గారు రాసిన పాటలు, నీ కృప లేనిదే క్షణమైనా నేను క్షణమైనా బ్రతకలేనయ్యా. నీ కృప నన్ను వీడిపోస్తే అసలు నేను ఈ లోకంలోనే బ్రతకలేనయ్యా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళు యేసయ్య కృపని మనం పొందుకోగలగాలి. ఎప్పుడంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా. అవసరాలకి మాత్రమే కాదు నువ్వు ప్రేమించాల్సింది. అర్థమవుతుందా? కొంతమంది చూడండి, వాళ్ళ మమ్మీ దగ్గరికి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, ఏమండి వాళ్ళ అవసరమైనప్పుడు చూడండి, అదేంటారా, వాళ్ళకి బిస్కెట్ ఇవ్వడానికి, ఏమండి వాళ్ళకి 1000 రూపాయలు తీసుకునేదానికి లేదా 10,000 రూపాయలు తీసుకునేదానికి అమ్మ దగ్గర కూర్చొని, నా దగ్గర కూర్చొని, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ అంటా ఉంటారు. దేనికి? నీ దగ్గర లాక్కునేదానికి. అలా కాదు నువ్వు యేసయ్యని ప్రేమించాల్సింది, నీ అవసరానికి కాదు. కొంతమంది చూడండి, అవసరానికి ఆపద్బాంధవుడు లాగా, ఏమండి ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు లేకపోతే నేను లేను ప్రభా, నువ్వు సహాయం చేయకపోతే నాకు కష్టమయ్యా, ఎవరు లేరయ్యా, దిక్కు లేదయ్యా, దేశం లేదయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా అనే మాటలు మాట్లాడతావు. అవసరం తీరింది అనుకో, తర్వాత అదేదంటారే, పెట్టినరోజు పెళ్లి కోరతారు, పెట్టకపోతే సావా దినమా? సావు కాదు కదా, దినం కదా. దినం రోజును కదా బిర్యానీ పెట్టేది. సావు రోజు పెడతారా? సావు రోజు పప్పు అన్నమే కదా పెట్టేది, లేదా సాంబార్ అన్నమే కదా పెట్టేది. దినం కోరితే చెప్పండి, ఆ రోజు దొరుకుద్ది చికెనా, మటనా, లేకపోతే బిర్యానీ, లేకపోతే ఏదో ఒకటి దొరుకుద్ది. అర్థమవుతుందా? ఆ స్థితి మనకు ఉండకూడదు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, శ్రమ కలిగిందా, బాధ కలిగిందా, ఇరుకు కలిగిందా, ఇబ్బందులు కలిగినాయా, ఏ పరిస్థితుల్లోనైనా యేసయ్యని మనం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుదుము గాక. హల్లెలూయా. ఎంతగా శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తుంటావో అంతగా ఆయన నుండి కృపని పొందుకుంటూనే ఉందువు గాక. హల్లెలూయా. ఎంతగైతే కృప పొందుకుంటూ ఉంటావో ఆ కృప ఏం చేస్తా తెలిసిన ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో వ్రాయబడిన మాట ఒకసారి చూడండి, మీకు గుర్తు చేస్తాను. 4వ అధ్యాయం 7వ వచనం, జకర్యా పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం. జకర్యా పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగించుడు నీవు ఏమాత్ర ప్రధానము, నీవు చదును భూమి వగుదువు. అందరనండి గట్టిగా, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. హల్లెలూయా. నా వైపు చూడండి. ఆ రోజున ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచన రీతిగా తెలియజేసిన మాటలు అవి. అర్థమవుతుందా? ఎప్పుడైతే జనులందరూ కేకలు వేస్తా ఉన్నారు, ఏమని? కృప కలుగునుగాక. అందరూ అనండి, గట్టిగా అనండి. మీ స్వరం వినపడ్డంలే నాకు. గట్టిగానండి, చేతులు ఎత్తానండి, చేతులు ఊపుతానండి గట్టిగా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేస్తూ ఉంటే, ఇప్పుడు చూడండి ఆ మాట,
అతడు పైరాయి తీసుకొని పెట్టించును. అంటే అక్కడ మందిరం కడతా ఉన్నారు ప్రియమైన వారలారా.